హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్. నా పేరు గౌస్ భాషా. మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నోటిఫికేషన్ ద్వారా వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీరు మొట్టమొదటిసారిగా చూడవచ్చు. నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక మనం టాపిక్లకు వెళ్ళిపోదాం. ఈరోజు నెల్లూరు సిటీలో మినీ బైపాస్కి కేవలం 1 కిలోమీటర్ పరిధిలో ఒక అతి తక్కువ బడ్జెట్లోనే కేవలం 46 లక్షలలోనే ఒక 2 BHK కలిగి ఉన్న హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇది వుడ్ వర్క్, సీలింగ్ కూడా కంప్లీట్ చేసి ఇస్తారండి. ఇప్పుడైతే మనం హౌస్ యొక్క వెల్యువేషన్ కవర్ చేస్తున్నాము. దీనికి కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉంది. ఇప్పుడైతే మనం మెయిన్ గేట్ ద్వారా లోపలికైతే ఎంటర్ అవుతాము. కార్ కూడా పార్కింగ్ చేసుకునే దానికి ప్లేస్ అయితే ఇచ్చున్నారండి. ఇదంతా కూడా వెల్యువేషన్ కవర్ చేస్తున్నాం చూడండి. హౌస్ యొక్క వెల్యువేషన్ అండి. 2 BHK హౌసు, కార్ పార్కింగ్తో కూడా మనం చేసుకునే దానికైతే అవకాశం ఉంది. ఇప్పుడైతే మెయిన్ గేట్లు తీసుకొని లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. ఇదంతా కూడా ఫ్లోరింగ్ అండి, కార్ పార్కింగ్ ఏరియా, బైక్ కూడా పార్కింగ్ చేసుకునే దానికైతే అవకాశం ఉంది. ఈశాన్య కార్నర్ 2 ట్యాప్ పాయింట్స్ కూడా ఇచ్చి ఉన్నారు. ఇది ఇంకా ఒక 95% వరకు వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. చిన్న చిన్న వర్క్లు అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. ఇంటి యొక్క మెట్లు అండి, ఈ యొక్క వాల్ యొక్క ఉన్న టైల్స్. ఇప్పుడైతే మనం వాల్ టైల్స్ కవర్ చేస్తున్నాం చూడండి. పార్కింగ్ ఏరియాలో ఉన్న వాల్ టైల్స్ అండి. ఇవి అంతా కూడా సెట్ బ్యాక్ ఏరియా, 2 అడుగుల వరకు వదిలిన్నారండి సెట్ బ్యాక్ ఏరియా. ఇది మెయిన్ డోర్ అండి, టేక్ వుడ్ వర్క్తో చేస్తున్నారు. డిజైన్ కూడా బాగా ఇచ్చున్నారు. సీలింగు అదేవిధంగా వుడ్ వర్క్ కూడా చేసి ఉన్నారండి. కేవలం 46 లక్షలు మాత్రమే చెప్తున్నారు. నెల్లూరు సిటీలో ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. అతి తక్కువ బడ్జెట్లోనే కేవలం 46 లక్షల్లోనే 2 BHK వుడ్ వర్క్, సీలింగు అదేవిధంగా కార్ పార్కింగ్తో కలిగి ఉన్న ఒక హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇదంతా కూడా హాల్ ఏరియా అండి. ఇక్కడ టీవీ యూనిట్ కూడా చేస్తున్నారు చూడండి. ఇది టీవీ యూనిట్ అండి. ఇదంతా కూడా మనం హాల్ ఏరియా, డైనింగ్ ఏరియా కూడా ఇచ్చున్నారు. ఇది డైనింగ్ ఏరియా అండి. ఒక బెడ్ 2 BHK హౌస్ అండి. ఒక కిచెన్ ఏరియా, డైనింగ్ ఏరియా, హాలు అదేవిధంగా పూజ ఏరియా కూడా ఉంటుంది. ఈ హౌస్ యొక్క స్థలము 16 అంకణాలండి. కట్టుబడి వచ్చేసి 16 అంకణాల వరకు ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇప్పుడైతే మనం కిచెన్ ఏరియాలోకి ఎంటర్ అయ్యామండి. ఎదురుగా మీరు కిచెన్ ఏరియా అంతా కూడా కవర్ చేస్తున్నాం చూడండి. వుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇదంతా కూడా వుడ్ వర్క్ చేస్తున్నారండి, గమనించండి. కిచెన్ ఏరియాలో ఉన్నామండి. ఓపెన్ కబోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాము. మాస్టర్ బెడ్రూమ్లో కూడా సీలింగు, వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసి ఉన్నారండి. ఇదంతా కూడా సీలింగ్ అండి. పైన సీలింగ్ కూడా మీరు చూడవచ్చు. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న సీలింగ్ ఏరియా, ఎదురుగా కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నారండి. ఇది అటాచ్డ్ వాష్రూము. మాస్టర్ బెడ్రూమ్కిను అదేవిధంగా చైల్డ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. 2 BHK హౌస్ అండి. 16 అంకణాల స్థలము, 16 అంకణాల కట్టుబడి వచ్చేసింది. మినీ బైపాస్కి అతి దగ్గరలో ఉన్న ఈ హౌస్ యొక్క లొకేషన్ పడార్పల్లి వస్తుందండి. ఇప్పుడైతే మనం ఇంటి వెనకాల ఉన్న కామన్ వాష్రూమ్ కూడా కవర్ చేస్తున్నాం చూడండి. ఇది ఇక్కడ ఇంటి వెనకాల ఉన్న కామన్ వాష్రూమ్ అండి. ఇప్పుడైతే మనం హాల్లోకి చేసాము. ఇప్పుడు హాల్ ఏరియాలో నుంచి టీవీ యూనిట్ కవర్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు చైల్డ్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతాము. ఇప్పుడు చైల్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి. చైల్డ్ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్, సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. చిన్న చిన్న వర్క్ అయితే పెండింగ్స్ ఉన్నాయండి, అవి కూడా కంప్లీట్ చేసి ఇస్తారు. హౌస్ అయితే చాలా బాగా కట్టుకున్నారండి. ఓన్గా కట్టుకునే దానికి ఓన్ కట్టుబడి అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. మా ఛానల్ను చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరికొన్ని సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.